10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. ప్రేమ వివాహం తర్వాత వదిలేశాడని యువతి ఆరోపణ. కర్నూలులో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్యలు. బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం. భగీరథ్ ఆచూకీపై నగరంలో పోస్టర్లు కలకలం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. సామాన్యులపై మరింత భారం పడిందని వాహనదారుల ఆందోళన. ధాన్యం లోడుతో రోడ్డెక్కిన అన్నదాతలు. 2 రోజులుగా అన్లోడ్ కాక నిలిచిపోయిన వాహనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం పాతూరు గ్రామానికి చెందిన సింగిరెడ్డి సంతోష్ రెడ్డి కుమారుడు అభిలాష్ రెడ్డి గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామానికి చెందిన గౌరీ అనే అమ్మాయి గజ్వేల్లో బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తుండగా అమ్మాయిని ప్రేమలో పడేసి యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం వారికి కుమారుడు జన్మించాడు. గత వారం రోజుల నుండి అమ్మాయిని వదిలేసి వెళ్లాడు. తన గ్రామానికి వెళ్లిపోయిన సందర్భంగా గౌరీ వారి అత్తగారి ఇంటి వద్ద 5 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తుంది. మరి అందరూ బాగా కాదు, ఇంటికి మట్టిపోయి అందరికి మట్టిపోయే ఉంది. అంతే ఇద్దరు ఉన్నారు. మరి నాది కొమ్మటిబండ, మా అత్తగారు ఊరు పాతూరు. మరి నేను అలా బ్యాంగిల్ స్టోర్లో వర్క్ చేస్తుంటే వీళ్ళ అబ్బాయి పాతూరుకి చెందిన అబ్బాయి వచ్చి మరి ఇలానే పరిచయం అయ్యిండు. కస్టమర్లాగా వచ్చుడు పోవు నడిచింది. మరి అలా మాకు ప్రేమలాగా మారిపోయింది. అలా ఎలా అందరూ ఎలా ప్రేమించుకుంటారో అలా మేము కూడా ప్రేమించుకున్నాం. మరి పెద్దలు ఒప్పుకోకపోతే మా దిక్కు వాళ్ళ దిక్కు ఒప్పుకోకపోతే మేము మరి 2023లో ప్రేమ స్టార్ట్ అయింది. 2024లో మరి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. మరి అలాగనే ఇప్పుడు రామంతపూర్లో ఉన్నాం మేము. అట్లనే మరి ఒక కొడుకు పుట్టిండ. మరి చిన్న బాబుకి ఇష్యూస్ అవుతున్నాయి, మరి హెల్త్ ప్రాబ్లంలు అవుతున్నాయని మరి అమ్మగారి ఇంటికి వచ్చిన కోమటిబండకి 2 నెలలు అక్కడ ఉన్నప్పుడు మరి వీళ్ళకి తెలిసింది. మరి మా అత్తమ్మ వాళ్ళకి అక్కడికి వచ్చారు. మరి గజ్వేల్ పిఎస్లో పిలిచి మరి అడిగిపించారు. మరి ఇట్లా అట్లా అని చెప్పిపించి మరి కాంప్రమైజ్ అయ్యి మరి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయేదాకా అని బయట ఉంచారు. మరి సరైతే అని పెగ్నాపూర్లో ఉన్నాం. మరి అప్పటి నుంచి నాకు మళ్ళీ ఇవి ఒక్కదాన్ని ఉంచుడు, మళ్ళీ ఇది చేస్తుడు అది జరిగింది. మరి మళ్ళీ కొడుకుని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుండు, మళ్ళీ పైసలు ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తామని నన్ను వదిలేమని ఇట్లా టార్చర్ చేస్తారు. నాకు పైసలు వద్దు, నాకు ఏమి వద్దు, నా భర్త నాకు కావాలని నేను కోరుకుంటున్నా. మరి అదే విధానంగా మళ్ళీ ఒక్కొక్కదాన్ని ఉంచి మళ్ళీ ఎవరెవరినో వాళ్ళని రూమ్కి పంపించుడు, అది నా మీద ఏదేదో నిందలు వేయడానికి చూస్తున్నారు వీళ్ళు. మరి నాకు మరి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. మరి చిన్న బాబు 9 నెలల బాబు ఉన్నాడు నాకు. ఇప్పుడు వద్దు అది నా అమ్మ నాన్న నేర్పించిన మాటలకి ఆయన కూడా ఇలా నేర్చి చెప్తుండు. మరి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. మరి మా ఆయన పేరు సంతోష్ రెడ్డి, అవినాష్ రెడ్డి. మరి మా మామ పేరు సంతోష్ రెడ్డి, మా అత్తమ్మ పేరు శ్యామల. మరి నాకు న్యాయం చేయాలి. మరి 5 రోజుల నుంచి ఇక్కడనే వండుకుంటున్నా. మరి ఏ విధంగా నాకు ఏమి హాని అయ్యేది తెలియదు. మరి ఇక్కడనే 5 రోజుల నుంచి తాళం వేసుకొని పోయారు. మరి వాళ్ళు బాయికాడు ఉంటారు. మరి ఏ విధంగా నన్ను ఏమన్నా బయట ఒకవేళ పోయినా కూడా నన్ను ఏ విధంగా ఏమైనా చేసేది కూడా తెలియదు. నాకు న్యాయం చేయాలి. ఈ ఊర్లోనే ఉండాలి నేను 2 కోరుకుంటున్నా. నన్ను మళ్ళీ వేరే ఒకవేళ నన్ను బయట పెట్టినా నన్ను ఏదో ఒకటి చేస్తామని చూస్తారు వాళ్ళు. నేను ఎక్కడి నుంచి 2 ఆప్షన్స్ నేను అడిగేది, వాళ్ళ ఇంట్లోనే ఉంచాలి లేకపోతే ఈ ఊర్లోనే ఉంచాలి. నేను ఇది ఒకటే కోరుకుంటున్నా. మనకు బయటకు పోయినాక నన్ను ఏం చేసేది తెలియదు వీళ్ళు. ఈ విధానంగా ఇట్లా నన్ను పిలిపించారు మీడియా వాళ్ళని, అది ఇది పోలీస్ ఇళ్ళకి ఎక్కించారని నన్ను బయట పోయినాక కూడా ఏదన్నా చేస్తారు నన్ను. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నా. మరి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మర్కుక్ మండలంలోని పాతూరు గ్రామానికి చెందిన సింగిరెడ్డి అవినాష్ రెడ్డి కొమ్మడిబండకు చెందిన గౌరిని గత 3 సంవత్సరాల నుంచి గజ్వేల్ షాప్లో ప్రేమించుకున్నారు.
ప్రేమించుకొని పెద్దలు ఒప్పుకోకపోతే మరి యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కాపురం చేస్తున్నారు. 9 నెలల బాబు కూడా ఉన్నాడు. మరి ఈ 3 సంవత్సరాల నుంచి ఏంటి అమ్మాయి ప్రేమించినప్పుడు లేని, కొడుకు పుట్టినప్పుడు లేని, ఇప్పటికి కులం అడ్డొస్తుందంట. వాళ్ళ తల్లిదండ్రుల మాటలు పట్టుకొని అవినాష్ రెడ్డి 5 రోజుల నుంచి భార్య దగ్గర రాక ఆరు బయటనే ఉంటున్నది. మరి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు పట్టుకొని బాయి కాడ ఉంటున్నారు. ఇల్లు తాళం వేసేసి ఆమె తిండి లేక నీళ్లు లేక చిన్న బాబుని వేసుకొని ఆరు బయట ఉంటున్నది. దీన్ని సమాజం ముఖ్యంతో ఖండించాలి. ఇలాంటి కులాంతర మతాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. వారికి భరోసాను కూడా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం అలాంటివి చేయట్లేదు. మరి ఈ 3 సంవత్సరాలను ప్రేమించుకున్న కొడుకు మరి మన తక్కువ కులం అమ్మాయిని కానీ ప్రేమించొద్దని కూడా చెప్పుకోవాలి. మరి ప్రేమించుకుండాలి, అమ్మాయి శారీరకంగా ఉండాలి. కొడుకు పుట్టినాక కూడా ఈ కులం ఎట్లా వస్తుందో అడ్డం, ఇప్పుడెందుకు కులం వస్తుంది, ప్రేమించేటప్పుడు లేదా అని తక్షణమే వారిపైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా రిమైండ్ చేయాలని చెప్పేసి మేము KVPSగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షం అమ్మాయికి ఎలాంటి హాని కలిగినా కూడా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, అధికారులు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి మేము KVPS సిద్దిపేట జిల్లా నుండి డిమాండ్ చేస్తున్నాము. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు KVPS అండగా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజలందరితోని చాలా ఉద్యమం చేస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. మోహిన్ కుమార్ నా పేరు, ముద్రా సంఘం ప్రెసిడెంట్. ఈ ఊరికి పెద్ద మనిషిని. ఈ విషయంలో మొన్న గత నెల రోజుల కింద గజ్వేల్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని పిలిస్తే వీళ్ళ విషయం మాట్లాడితే అమ్మాయిని సంసారం చేయించుకుంటాము, మంచిగా ఉంటాము, అబ్బాయి పుట్టిండు, వదిలేది లేదు, పెగ్ఞాపల్లో రూమ్లో పెట్టుకొని చదువుకుంటాము. మేము రెడ్డిలం కదా, అమ్మాయి తక్కువ కులం అనే ఇబ్బంది ఉంది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, దాంతో కొంచెం పట్టించుకోవడం లేదు. అభిలాష్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో దాచి అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అమ్మాయి మన పాతూరుకు వచ్చి పెద్ద మనుషులను అప్రోచ్ అయితే పెద్ద మనుషులు ఆమెకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇట్లుంటుందని ఒక పద్ధతి చెప్తే ఎవరు పట్టించుకోకపోతే అమ్మాయి ఇక్కడ ధర్నా చేస్తే ఇక్కడనే ఉంటా, టెంట్ వేసుకొని ఇక్కడనే వండుకొని ఇక్కడనే ఉంటా అంటే ఇక్కడనే ఉంది. ఆ విషయంలో వాళ్ళు వచ్చి తాళం వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బావి దగ్గర ఉంటున్నారు. ఈ అమ్మాయికి న్యాయం చేయాలంటే మీరు కానీ మేము కానీ పెద్ద మనుషులు కానీ తక్కువ కులమని చూడకుండా ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 5 రోజుల కోలే ఏడ్చుకుంటా అన్నం తినక ఎవరు పెట్టినా అన్నం తింటలేదు. ఆ పాపను ఎత్తుకొని ఏడుస్తా ఉంది, ఊరంతా తిరుగుతున్నది. పాపను అన్యాయం మంచిగా చేయాలి, మనం అందరం కూడి అందరం చేయాలి. ఆయన మోసం చేస్తే మోసం జరగవద్దు, మనం ఉన్నాక మోసం జరగవద్దు, మనం అందరం కూడి న్యాయం చేయాలి. మన మండలం మరకుక్క మండలం ఫస్ట్ పోయినప్పుడు లేదా ఇప్పుడు ఇట్లా పిల్ల న్యాయం 3 ఏళ్ళ కోలే ఉండి ఇప్పుడు పాప పుట్టంగానే నువ్వు న్యాయం నడమంత్రాన ఆమెను చేయాలంటే ఆ పిల్ల చేస్తే మనకు అది పాపం తగులుతుంది. మనం అట్లా చేయొద్దు, మనం అందరం ఊడంతా కూడి మనం న్యాయం చేయాలి. మనం మరకుక్క మండలం అందరం కూడి మనం న్యాయం చేయాలి సార్, మనం అందరం న్యాయం చేయాలి. పిల్ల ఏడ్చుకుంది, 5 రోజుల కోలి పట్టిస్తున్నాం. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో వెలిసిన భూమయ్య తాత దేవాలయంలో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేసుకున్నారు. అందరూ ఆనందంగా ఉండాలని, సుఖశాంతాలతో జీవించాలని గోపయ్య తాతను వర్ధంతి వేడుకల్లో పాల్గొని వేడుకలు చేసుకున్నారు. పెట్టండి.
కడప జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. పెట్రోల్పై 3.29 రూపాయలు, డీజిల్పై 3.14 రూపాయల, పవర్ పెట్రోల్పై 3.28 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో ఆటోలు నడపడం కూడా భారంగా మారిందని డ్రైవర్లు వాపోతున్నారు. ఇంధన ధరలతో సామాన్యులపై అదనపు భారం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు. ఆటోలకే 3 రూపాయలు పెరిగింది కాబట్టి మాకు గిట్టుబాటు కాదు. ముందు తొలిన దానికి ఇప్పుడు దానికి 5 రూపాయలు మేము కూడా పెంచుకోవాల్సింది ఆటో వాళ్ళం. అంటే రేట్ పెరిగిన దానికి మేము బాధపడడంలే, అది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. ఒక కూతురి అది చాలా రోజులే తగ్గగా ఒకటే రేటు మీద జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు అటాటుగా డిఎల్ ఇంతకుముందు ప్రాబ్లం జరిగింది. ఒక 10 రోజుల కిందట డిఎల్ దొరకక నాగన్న వ్యవసాయాలు పెట్టుకుని బండ్లు ఇండ్ల కాడ పెట్టుకుని ఇబ్బంది పడినాము. మాకు ఎవరు సహకరిలే. మళ్ళీ వచ్చిన తర్వాత కొద్దిగా ఇచ్చినారు డిఎల్ ఎత్తుకొని పోమని. అందరూ ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు తీసుకొని పోయి క్యాన్లు పెట్టుకుని ఇండ్ల కాడ వాడుకున్నారు వాళ్ళు. మేము లేని వాళ్ళు మీ ఇండ్ల కాడ పెట్టుకుని ఇదే నాకు ఆటోనే నాకు జీవన ఆధారం ఇదే. ఇది లేకుంటే నేను బతకలేను. మాకు భారం పడుతుంది. కానీ మాకు ట్రాక్టరు అండ్ బండి ఉంది. రోజు 300 మాకు అదనపుగా పెంచారంటే మీరు దీనివల్ల చర్యలు తీసుకొని తగ్గించే మాకు ఒక మేలు వస్తుంది. కాకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. అది దృష్టిలో పెట్టుకొని చేయండి. అమలాపురం రేనాటి పెట్రోల్ బంకు ఈరోజు 6 గంటల నుంచి రేట్లు పెరిగినాయి. మామూలుగా పెట్రోల్ 108.63 పైసలు ఉన్నది. ఇప్పుడు 111.92 పైసలు అయింది. అంటే 3.29 పెరిగింది. తర్వాత పవర్ పెట్రోల్ వచ్చేసి 118.66 పైసలు ఉన్నది. ఇప్పుడు 121.94 పైసలు అయింది. అంటే 3.28 పైసలు పెరిగింది. డీజిల్ వచ్చేసి 96.62 పైసలు ఉన్నది. ఈరోజు 99.66 పైసలకు పెరిగింది. అంటే 3.14 పైసలు పెరిగింది డీజిల్ మీద. మేము మాది ఆన్లైను 6 గంటలకు మాకు ఆన్లైన్లో అవే మారినవి. నిన్నటి రేట్లు పోయి ఈరోజు కొత్త రేట్లు వచ్చినాయి. ఈరోజు నుండి అది ప్రస్తుతం కొన్ని పార్టీల తరపున మాట్లాడుతున్న వారికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నట్టుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఓ బోర్డు చైర్మన్ కుమారుడు ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. उसमें बीआरएस आपको क्रिटिसाइज कर रही है कि आप कुछ नहीं बोल रहे हैं, आप बीजेपी इस मसले पर भी बीजेपी के साथ। मैं के चंद्रशेखर राव साहब से एक गुजारिश कर रहा हूं कि आपकी पार्टी की भागदौड़ आप अपने हाथ में ले लो। आप जिसके हाथ में दे रहे वो बेचारों की मेमोरी कमज़ोर है। हैदराबाद में जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में एक मशहूर मंदिर है, वहाँ पर एक बच्ची से इस तरह की हरकत हुई थी। कौन था उस वक़्त चेयरमैन? एक चेयरमैन था एक बोर्ड का, उसका बेटा का नाम भी आया था। जब बीआरएस पार्टी ने क्या किया था, बीआरएस पार्टी को जो है ज़रा होमवर्क करना चाहिए। हो क्या रहा है कि जब तक के चंद्रशेखर राव डायरेक्ट कंट्रोल नहीं करेंगे और ये ऐसे लोगों के हाथ में अगर छोड़ देंगे तो पहले ही परेशान है।
दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है। कल मीडिया ने, आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो, मगर इन लोगों को बड़ी मोहब्बत है मुझसे। अरे तुम कभी झांक के तो देखो, तो वो मंदिर के पास जो वाक़या हुआ था, आपने क्या किया था? जब सवाल ये है कि हमारी बेटियों को प्रोटेक्शन मिलना चाहिए, सरकार किसी की हो, और उम्मीद करते कि ऐसे मौके पे कांग्रेस की सरकार उस पीड़ित परिवार के साथ खड़ी होगी जो चीफ मिनिस्टर ने कह दिया है। अब इंक्वायरी होगी, लॉ विल टेक इट्स ओन कोर्स। బండి సంజయ్ కుమారెడ్డి కేసులో తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళా డీసీపీ ఆధ్వర్యంలో నిష్పక్షపాత విమర్శన జరుగుతుందని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొంటూ రాజకీయ ఒత్తిడులకు తావులేదన్నారు. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడంలే. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంటు మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటను దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీస్ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రసాయన ఎరువుల సెంటర్ను ప్రారంభించారు. షాప్ యజమాని మర్రి వెంకటేష్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి వ్యాపారులు ఉపాధి అవకాశాలు పెంచుతాయని ఎమ్మెల్యే అన్నారు.
యువత స్వయం ఉపాధి వైపు ముందుకు రావాలని సూచించారు. మీకు మూడా ఇచ్చింది, మూడు ఇచ్చిన మండలానికి ఒకటే సెంటర్లు ఇచ్చిన రైతులు తక్కువ ధరకు వస్తుంది. ఎల్రెడ్డి రామయ్యపల్లి గ్రామ పంచాయతీలో చిట్యాల మండల రైతులకు ఆకా సెంటర్ ద్వారా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఎరువులను సకాలంలో రైతులకు అందజేసే కొరకు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆకా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దీన్ని మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారంగా ఆ రేట్లను మించకుండా రైతులకు సకాలంలో ఎరువులను అందించి సద్వినియోగం రైతులు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా రైతు సోదరులందరూ కూడా ఆకా సెంటర్ ద్వారా ఎరువులు పొంది తక్కువ ధరతో మరి రైతులు సేద్యం చేసుకునే విధంగా చూడాలి. యూరియా వల్ల కూడా స్ప్రే ద్వారా యూరియా వాడితే పంటలు కూడా దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక యూరియాను తగ్గించి స్ప్రే ద్వారా మనము ఈరోజు ఐండ్ స్పేర్స్తో పవర్ స్పేర్స్తో మీరు ఈ యొక్క కెమికల్ను వాడవలసిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాలలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కదిలి వస్తాయని హెచ్చరించారు. పోలీస్ హరాస్మెంట్ ఎవరైతే అతన్ని హరాస్మెంట్ చేసినారో అతన్ని చేకూర్చారు పరామర్శించడానికి, ఒక విధంగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి యూత్కి అందరికి కూడా నిన్న మన జంకంపూడి రాజా గారు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ మేము ఉదయం నిన్ననే తిరుమల పోవడంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొనలేకపోవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా మేమందరం కూడా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా భరోసా ఇచ్చే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన అడుగుడు జాడల్లో కూడా మేము కూడా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ తెలుగుదేశం నాయకులు, పోలీస్ అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పుడు అధికారం ఉందని మీరు చేస్తే రేపు పొద్దున అధికారం కోల్పోయిన తర్వాత, మేము అధికారం చేపట్టిన తర్వాత మీరు ఒకసారి ఆఫీసర్లందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం నాయకులు కూడా ఒకసారి ఆలోచించమని వాళ్ళకి చెప్తున్నాను. మన రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అన్నీ కూడా చట్ట ప్రకారం చేస్తే రేపు పొద్దున ప్రజలకు బాగుంటుంది, మనకు అందరికి కూడా బాగుంటుంది. ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మేము చేస్తామంటే మాత్రం రాబోయే కాలంలో ఇప్పుడు మనం ఏదైతే రాజకీయ నాయకులు చేస్తా అది కూడా మనకు రిపీట్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోని మాత్రం అధికారులకు, తెలుగుదేశం నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వివాహేతర సంబంధం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ప్రియుడు మహేష్ తన స్నేహితులతో కలిసి గొడ్డలు, రాడ్లతో హల్చల్ చేశాడు. అడ్డు వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ పరారవ్వగా అతని స్నేహితులను మహిళలు కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లు పడతా ఇలా కొట్టానని నా తప్పే లేదు, నాది గొడవ సరే. గుడ్డలు పట్టుకున్నానా? అసలు నేను పట్టుకున్నా నాకు సంబంధమా? జయహో చిత్రంలోని ఓ నానా నువ్వంటే పాటను మంత్రి కందుల దుర్గేష్ అమరావతి సచివాలయంలో విడుదల చేశారు.
సామాజిక సందేశంతో మానవతా విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా యువతకు మంచి మార్గదర్శకంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియా, డ్రగ్స్, ఫోన్ అడిక్షన్ వంటి సమస్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం దర్శకుడు దుద్యాల కోటేంద్ర చేశారని ప్రశంసించారు. ప్రస్తుతం నంద్యాలలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.